మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వాక్యాన్ని చదువుకుందాము. యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉండును. ఇక్కడ ప్రభు శాస్త్రులు పరిసయ్యులు కొంతమంది వచ్చి, బోధకుడా, మరి మీ నుండి మేము అనేకమైన సూచక క్రియలు చూడాలని ఆశపడుతున్నాము అని అడుగుతారు. అయితే వారి యొక్క మనసు, వారి యొక్క హృదయము మరి దేవునికి, ప్రభువుకి ఎలా ఉందంటే వ్యతిరేకంగా ఉంది. ఆ 39వ వచనంలో, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుతూ ఉన్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియను వారికి అనుగ్రహింపబడదు అంటూ అక్కడ మాట్లాడారు. అంటే వారితో ఏం చెప్తున్నాడు అని అంటే, ధర్మశాస్త్రాన్ని మీరు బోధిస్తున్నారు కాబట్టి మీకు ఏదైనా సూచన కావాలి అని అంటే, యోనా జీవితంలో, ప్రవక్త అయిన యోనా జీవితంలో ఏ జరిగిందో అది మాత్రమే మీకు ఒక సూచక క్రియగా ఉంటుంది అని ఆయన వారితో మాట్లాడుతూ, యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో, నిజంగా యోనా జీవితాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ జీవితంలో మరి అద్భుతంగా దేవుడు ఎలా పనిచేశాడో, అద్భుతంగా 1,20,000 మందిని పైగా ఎలా ఆయన రక్షించుకున్నాడో, అటువంటి వారి పట్ల కూడా ఆయన కృప, ఆయన కనికరం అనేది ఎలా ఉంటుందో నిజంగా చాలా అది ఎన్నో విషయాలు యోనా గ్రంథం జీవితంలో ఉండి నేర్చుకోవచ్చు. ఇప్పుడు యోనాను ఎత్తిపట్టి మాట్లాడుతూ, యోనా ఏ విధంగా అయితే 3 రాత్రింపగళ్ళు అక్కడ ఉన్నాడో, మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉండును అన్నాడు. భూగర్భంలో ఉండును అనంటే ఇక మనుష్య కుమారుడు చనిపోతాడు అని చెప్పాడు. కానీ యోనాను తిరిగి కక్కివేసింది చేప, తిమింగలము తిరిగి కక్కివేసింది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటను బట్టి మనుష్య కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉండును అన్న మాటలో మనము ఆయన పునరుద్ధానాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే మరి ఈ సంవత్సరము 3వ దినంలో మనము ఉన్నాము కాబట్టి పునరుత్థానమును గూర్చినటువంటి విశేషమైన శక్తిని గూర్చి మనం ఎప్పుడైతే తెలుసుకుంటూ ముందుకు వెళ్తామో, మనకు ఒక నూతనమైన శక్తి ఆ పునరుత్థానంలో నుండి మనకు విడుదలవుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. రోమాపత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ప్రభు చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత, ఆయనను పాతిపెట్టిన తర్వాత దేవుడు ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని మళ్ళా ఆ పాతాళంలో నుండి, లేకపోతే ఆ మరణ స్థితిలో నుండి ఆయన పునరుత్థానుడైనందున, లేచినందున మరి పరిశుద్ధమైన ఆ ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. అంతవరకు ఒక వడ్రంగి పుట్టిన సంతానంలో ఉన్నటువంటి యోసేపు మరియ బిడ్డలాగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఆయన పునరుత్థానుడైనాడో అప్పటి నుంచి దేవుడి కుమారుడుగాను, యజమానుడుగాను మరి ప్రభువు ఉండడం చూస్తూ ఉన్నాం. అందుకే యాకోబు రాసిన పత్రికల్లో, మళ్ళా యూదా రాసిన పత్రికలు, వీటిలో యేసుక్రీస్తు సహోదరుడై కూడా అంతకుముందు ఆయనను ఒక విధంగా చూశాడు. కానీ ఆయన పునరుత్థానుడైన తర్వాత నేను యేసుక్రీస్తు దాసుడను అంటూ
ఆయన పరిచయం చేసుకొని ఆ పత్రికలు రాయడం మనము చదువుకుంటూ ఉంటాం. మొట్టమొదటిగా పునరుత్థానము అనగానే ఆయన మృతులలో నుండి పునరుద్ధానం చెందడము, మృతులలో నుండి పైకి లేవడము, చనిపోయిన స్థితిలో నుంచి మరలా జీవంలోకి పైకి లేచి అందరినీ కూడా మీకు పునరుద్ధానం ఉన్నది అని నిరూపించడానికి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తులో ఉండి చదువుదాము ఒక మాట. క్రీస్తులో ఉండి ఉన్నవారికి వాళ్ళు ఒక నూతన సృష్టిగా లేస్తారు అని చెప్పడానికి, అది అంత మాత్రమే కాదు, ఆయనను ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరూ కూడా తిరిగి లేపబడతారు అని ఇవన్నీ చెప్పడానికి దేవుడు ఏం చేశాడంటే ప్రభువుని తన ఆత్మను బట్టి తన పునరుత్థానాన్ని రిలీజ్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు క్రీస్తుతో కూడా నిన్ను కూడా లేపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ పునరుద్ధానపు శక్తి ఏం చేస్తుందంటే క్రీస్తులో ఉన్న మనల్ని కూడా రైజ్ చేయడానికి, పైకి లేపడానికి, ఇంకా ఉజ్జీవింప చేయడానికి పునరుద్ధానపు శక్తి మనకు సహాయకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో, క్రీస్తునందున్న ఎడల ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. పాతవి గతించిపోయెను. ఇక పాత జ్ఞాపకాలు, పాత ఆలోచనలు, గత సంవత్సరంలో జరిగిన చేదు అనుభవాలు, గత సంవత్సరంలో జరిగిన ఓటమిలు, ఇవన్నీ కూడా ఈ పునరుత్థానపు శక్తి ఏం చేస్తుందంటే అన్నిటినీ అణిచివేసి ఈరోజు మనము ఒక నూతనమైనటువంటి పునరుత్థాన శక్తితో మనకు నూతన ఆలోచనలు, నూతన తలంపులు, నూతనమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఎందుకు అనంటే ఆయన వాక్యాన్ని మనము విశ్వసించినప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యము మనలో పని చేస్తుంది. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అయితే ఈ పునరుత్థానము వ్యక్తిగతంగా మనకు ఎలా ఉపయోగపడుతుంది? మనకు వ్యక్తిగతంగా ఈ పునరుత్థానపు శక్తి మనం ఎలా ఉపయోగించుకోగలము? ఆ పునరుత్థానపు శక్తి వలన మనకు కలిగే ఆశీర్వాదం ఏంటి, దీవెనలను ఏంటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చూద్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చదవబడినటువంటి లేఖన భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చదవబడిన ఈ మాటల ప్రకారము సాతానుపై విజయం ఇవ్వడానికి పునరుత్థానపు శక్తి, ఆ అభిషేకము మన మీదకి దేవుడు రప్పించబోతా ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, మీరు దేవుని సంబంధులు, మీరు దేవుని సంబంధులు. ఎందుకు అనంటే ఆ పునరుద్ధానం క్రింద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, పునరుత్థానపు ఆ అభిషేకంతో నింపబడిన వాళ్ళు, మనం యేసుని అంగీకరించున్నాం కాబట్టి మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు, మీలో జీవిస్తున్నవాడు ఇదిగో ఈ చుట్టుప్రక్కల లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని దేవుని వాక్యం మనకు బలపరుస్తూ ఉంది. అంటే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే కూడా గొప్పవాడు అన్న సంగతి చాలాసార్లు మనం మర్చిపోతూ
ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోక, కొన్నిసార్లు లోకంలో ఉన్నవే గొప్పవి అనుకొని, లోకంలో ఉన్నవాడే బలవంతుడేమో అనుకొని చాలాసార్లు బలహీనమైపోతూ ఉంటాం. కానీ పునరుత్థానపు శక్తి ఏం చేస్తుంది అనంటే, మరొకసారి మనల్ని గుర్తు చేస్తా ఉంది. నీవు బలహీనుడివి కాదు, బలహీనురాలువు కాదు, నీవు బలవంతురాలివి, బలవంతుడివి అంటూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఎవరు వాళ్ళు? లోకంలో ఉన్నవాని కంటే అని ఏకవచనంతో మాట్లాడాడు. చివరికి మీలో ఉన్నవాడు గొప్పవాడు అన్న తర్వాత మీరు వారిని జయించి ఉన్నారు అనంటే, వారు అనగా మరి బహువచనంతో చూస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నారు. బహువచనం అంటే అపవాది యొక్క సంబంధులు, అపవాది యొక్క శక్తులు చాలా ఉన్నాయి. అన్నిటికీ లీడర్ సాతాను అయితే, ఆ లీడర్ అయిన సాతాను కింద చాలా మంది కొన్ని దురాత్మ సమూహాలు బోలెడు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మినిస్ట్రీ లాగా. ఇప్పుడు మన దేశానికి లేకపోతే మన రాష్ట్రంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధికారిగా ఉన్నట్లుగానే ఇప్పుడు సూసైడ్లు చేసుకోవడానికి ఒక దురాత్మ, తర్వాత మోసాలు చేయడానికి ఒక దురాత్మ, అదే విధంగానే పాపంలో పడవేయడానికి ఒక దురాత్మ, ఇలాగా రకరకాల బ్యాచ్లుగా ఆకాశపు శక్తులు బోలెడు ఉన్నాయి. కాబట్టి ఈ మాట ద్వారా మనం గ్రహించాల్సింది, ఇలాంటి శక్తులన్నిటి మీద కూడా మనం ఇప్పుడు ఏమైపోయి ఉన్నామంటే, మనము జయించిన వారమై ఉన్నాము. వారిని మీరు జయించి ఉన్నారు. క్రీస్తు ద్వారా మనం ఎప్పుడో వాటిని జయించేశాం. క్రీస్తు ద్వారా ఎప్పుడో మనము వాటిని జయించేశాము. అపవాది తలను, సాతాను తలను ప్రభువు సిలువలో చితకతొక్కేశాడు. కేవలం తోక మాత్రమే ఆడుతుంది, అంతే. వాడు ఎప్పుడో చచ్చాడు, కానీ తోక ఊపుతా ఉంది. పాము తల కొట్టినా కానీ తోక ఊపి భయపెట్టినట్టుగానే ఈ రోజుల్లో ఆ శక్తులన్నీ కూడా మరి విరుచుకుపడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఒక మాట గమనించాలి, మీరు జయించి ఉన్నారు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి పునరుద్ధానపు శక్తి ఏమవుతుందంటే, సాతానుపై, వాడి అనుచరులపై మనకు విజయాన్ని ఇవ్వడానికి, లేకపోతే మనం జయకరమైన జీవితం జీవించడానికి ఈ యొక్క పునరుత్థానపు శక్తి మనకు దీవెనకరంగా మారుతా ఉంది. నిజంగా దీవెనలు, ఆశీర్వాదాలు అంటే ఒక జయకరమైన జీవితం జీవించడం కూడా ఒక దీవెనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే యోహాను సువార్త పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు కూడా చూద్దామండి. ఇందులో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలంగా ఎవరైతే జన్మించారో, దేవుని మూలంగా ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ లోకాన్ని జయించుదురు. వాళ్ళు ఎన్నటికీ ఓడిపోరు, వాళ్ళు ఎన్నటికీ పడిపోరు. లోకమును జయించిన విజయము ఏంటి అనంటే, క్రీస్తునందున్న మన విశ్వాసమే మనకు విజయము. కాబట్టి ఈ పునరుత్థానపు శక్తి వలన మనకి ఏం కలుగుతుంది అనంటే, మనలో అచంచలమైన విశ్వాసం అనేది కలగబోతా ఉంది. ఏదేమైనా సరే నాకు నా దేవుడు ఉన్నాడు, ఏదేమైనా సరే నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, మరి నేను ఎన్నటికీ కూడా కదల్చబడను అన్న రీతిగా ఎలాంటి పెను తుఫాను లాంటి పరిస్థితులు వచ్చినా సరే ఈ పునరుత్థానపు శక్తి ఏం చేస్తుందంటే, మనల్ని విశ్వాసములో నడిపిస్తూ ఒక నూతనమైన విశ్వాసాన్ని, అచంచలమైన విశ్వాసాన్ని మనకు కలుగు చేయడానికి దేవుడు పునరుత్థానపు శక్తిని మన కోసం దాచి ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పునరుత్థానపు శక్తిని ప్రతి ఉదయకాల సమయంలో, లేకపోతే ప్రతి రాత్రి పడుకునే సమయంలో ఆ శక్తిని మన మీదకి మనము ఆపాదించుకున్నట్లయితే విశ్వాసంతో, నా తల మీద పునరుత్థానపు శక్తి ఉండును గాక, నా శిరస్సు మీద పునరుత్థానపు శక్తి ఉండును గాక,
నా కళ్ళ మీద పునరుద్ధానపు శక్తి ఉండునుగాక, నా నోటిలో పునరుద్ధానపు శక్తి ఉండునుగాక అంటూ మనము ఆ శక్తిని ఆపాదించుకున్నప్పుడు, ఆ మాటతో మనం దాన్ని స్వతంత్రించుకున్నప్పుడు అపవాది మీద విజయము, ఒక నూతనమైన విశ్వాసము మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఎక్కడున్నాడు ప్రభు అని అంటే, ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీద అధికారుల మీద మరలా అపవాది యొక్క శక్తుల మీద అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఆయన ఉన్నాడు. సాతానుపై ఆయనకు అధికారం ఉన్నది కాబట్టి ఆయన పిల్లలమైన మనకు కూడా ఆయన అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. అధికారాన్ని ఇచ్చాడు మనకు. కొన్ని సందర్భాలలో మంచి నాయకులు కావచ్చు, పేరు పొందినటువంటి మరి ఎవరైనా పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎవరైనా ఉన్నారనుకోండి, ఒకవేళ ఏదైనా ఈవెంట్స్కి వారు వెళ్ళలేకపోయినప్పుడు వారి పిల్లలను పంపుతారు. వాళ్ళ పిల్లలు వెళ్ళినా ఆయన వెళ్ళినట్టే, ఆయన వెళ్ళినా వారి పిల్లలు వెళ్ళినట్టేగా భావించి గౌరవించి పంపిస్తూ ఉంటారు. అదేవిధంగానే సిలువలో యేసుక్రీస్తు ప్రభువు మరి అపవాదిని చితకతన్ని వాడి తలను చితకొట్టి వేసి మరి ఆయన పరలోకానికి వెళ్ళి మరి దూతల మీద, తర్వాత అధికారుల మీద, శక్తుల మీద ఒక అధికారం పొందిన వాడుగా, ఒక అధికారం పొందిన దేవుడిగా ఆయన ఉన్నాడు. కుడిపార్శ్వమున కూర్చుని ఉంటుండగా ఇప్పుడు మనకు ఈ అధికారాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చినట్లుగా మనము గమనించాలి. లూకా సువార్త 10వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చూస్తే, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యాలు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏది మాత్రం మీకు హాని చేయదు అన్న దగ్గర దానికి ముందు పాములు తేళ్లు అన్నటువంటి మాటలు మనము చదువుతూ ఉన్నాం. కొన్ని సందర్భాలలో కొంతమంది మనల్ని అవహేళన చేయడానికి ఈ మాటలు ఉపయోగించి, పాములు తేళ్లు మరి మీకు ఏం చేయమంటున్నారు కదా, అయితే ఒకసారి పాము దగ్గరికి వెళ్ళి మరి పాము తలను పట్టుకో చూద్దాం, తేలు యొక్క కొండెను పట్టుకొని చూద్దాం అంటూ మాట్లాడుతూ అవహేళన చేస్తారు. కానీ ఇక్కడ అసలు పాములు తేళ్లు అవి కానీ అనుకుంటే దేవుడు వాటికి అనుమతిస్తే ఎన్ని పరిగెడతా వస్తాయోనండి. నిజంగానే అవి కానీ ఒక్కసారి దేవుడు వాటికి అనుమతి ఇచ్చి, ఇదిగో నా ప్రజలు అక్కడ ఉన్నారు, మీరందరూ వెళ్ళండి అని అంటే అవి ఎలా వచ్చి పడిపోతాయి? ఆకాశంలో నుంచి తూర్పు గాలి చేత మిడతలు వచ్చి పడలేదా? పూరేళ్ళు వచ్చి పడలేదా? పాలెం చుట్టూ కమ్ముకోలేదా? ఎన్నెన్నో. కానీ దేవుడు తన బిడ్డలకు మరి అడవిలో ఉన్న, అరణ్యంలో ఉంటున్న ఏ హాని చేయకుండా వాటికి ఆజ్ఞాపించి ఆ పాములను కానీ ఆ తేళ్లను కానీ రానివ్వకుండా చేశాడు. ఇక్కడ పాములను తేళ్లను త్రొక్కుటకు అన్నప్పుడు పాముకు ఉండే స్వభావాలు, దానికి విషము ఉంది, ఇతరులను చంపే స్వభావం ఉంది, ఇతరుల విశ్వాసాన్ని చంపే స్వభావం కొంతమందికి ఉంటుంది, ఇతరులలో ఉండే విశ్వాసాన్ని అణగదొక్కే స్వభావాలు కొన్ని ఉంటాయి.
కొన్నిసార్లు మాటల ద్వారా ఇతరులను చంపే స్థితిలో ఉంటారు. ఇటువంటి వాటి అన్నిటినీ తొక్కివేయడము అని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని నిజంగానే పామును తొక్కమన్నాడు కదా, తేలును తొక్కమన్నాడు కదా అని కాలుతో తొక్కుకోవడానికి కాదు. కొన్ని సందర్భాలలో ప్రమాదవశాత్తు కరిచిందనుకోండి, చనిపోతారు. ఇక్కడ విషయానికి మరి ఏమీ లేదు. కానీ మనం అనుకోవాల్సింది, పాములను తేళ్లను తొక్కుటకు అన్నప్పుడు వాటి స్వభావాలను మనం గ్రహించాలి. పామును కాదు, తేలును కాదు, పాములో ఉన్నటువంటి ఆ విష స్వభావాన్ని మనము తొక్కగలగాలి. అందుకే హేరోదుని ఏమన్నాడంటే, ఆ నక్కకెళ్ళి చెప్పు అన్నాడు. నక్కతో పోల్చాడు హేరోదుని. మరలా తిరిగి ఏదైతే విడిచిపెట్టామో మరలా దాని వైపే ఎవరైనా వెళుతూ ఉంటే, కుక్క తన వాంతిని కక్కి మరలా తీసుకున్నట్టు అని కుక్కను పోల్చి మాట్లాడినట్లుగానే ఇక్కడ అక్షరార్థంగా పాములు తేళ్లు అని అంటే పాములనే కాదు, కానీ వాటి యొక్క విషము ఏం చేస్తుందో దాని మీద ఆలోచన చేస్తున్నప్పుడు వాటిలన్నిటి మీద, శత్రువు బలం అంతటి మీద కూడా మనకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు దేవుడు. కాబట్టి మొట్టమొదటిగా ఈ పునరుద్ధానపు శక్తి ద్వారా మనకు విజయాన్ని ఇవ్వడానికి, రెండవదిగా ఆ విజయము పొందుకోగలిగినంత నూతనమైన విశ్వాసము మనకు ఇవ్వడానికి పునరుద్ధానపు శక్తి మనకు సహాయకరంగా ఉన్నది. రెండవది, సాతానుపై అధికారం ఇవ్వడానికి కూడా అధికారం ఇచ్చున్నాడు. కాబట్టి ఈ యొక్క పునరుద్ధానపు శక్తి మనకి ఏమిస్తున్నదంటే ఒక గొప్ప అధికారం అనేది ఇచ్చి ఉన్నది. ఇప్పుడు ఈ అధికారాన్ని మనం ఏం చేయాలంటే మనము ఉపయోగించాలి. ఇంకా మనం చేయాల్సింది ఇంకా ఉపయోగించుకోవడమే. అధికారం అనే పత్రాన్ని బీరువాలో పెట్టేసి భద్రంగా దాచుకోవడానికి కాదు, కానీ ఆ అధికారంతో మనము అనేకమైన కార్యాలు చేయడానికి ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17 నుండి కొన్ని వచనాలు చదువుకుందాము. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానము ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపనము చేయుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక చదవండి. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను కూడా ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందుకును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఈ మాటలు కూడా సాతానుపై మన శక్తిని ఇవ్వడానికి, మనకు ఒకటి సాతానుపై అధికారం ఇవ్వడానికి పునరుద్ధానపు శక్తి మనకు సహాయకరంగా ఉన్నది. మూడవదిగా సాతానుపై శక్తిని ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తులుల కార్యము మొదటి అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ దేవుడిలో ఉండే శక్తికి, సాతానులో ఉండే శక్తికి చాలా తేడా ఉంది. చాలా తేడా. సాతాను శక్తి ఎలాంటిదంటే ఒక వ్యక్తిని బలహీనపరిచేసి మరి అప్పటికప్పటికే
అప్పటికప్పటికే పెద్దవాడైపోయేటట్టుగా ఊహల్లో తిప్పేది సాతాను శక్తి అయితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి క్రమక్రమముగా ఆ వ్యక్తిని బలపరుస్తూ మరి ఎంతో శక్తిని దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఎందుకు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మీరు శక్తి నొందుదురు అని అంటూ ఉన్నాడంటే, సాతానుపై మనకు శక్తిని ఇయ్యడానికి. అంటే సాతానుపై, లేకపోతే వాడి చేసే దాడులను, వాడు చేస్తున్నటువంటి యుద్ధాలను మనం ఎదుర్కోవాలి అనంటే మన బలం చాలదు, మన శక్తి చాలదు, మనకున్న జ్ఞానము చాలదు. కానీ దేవుని జ్ఞానము, దేవుని బలము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మాత్రమే మనము సాతానుని జయించగలము, ఎదుర్కోగలము, వాడి మీద మనము దాడిని ప్రకటించగలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదేవిధంగానే అపోస్తుల కార్యంలోనే 4వ అధ్యాయము 33వ వచనం చూద్దామండి. ఇదియుగాక అపోస్తులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుద్ధానాన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు బహుబలంగా పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మనకు ఎంత శక్తినిస్తున్నాడో చూడండి. పునరుద్ధానాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వడము మనలో ఒక నూతనమైన బలాన్ని ఇస్తుంది. ఇదియుగాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడ విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు కలవారై ఉండిరి. సాతానుకి ఏక హృదయము, ఏక ఆత్మ ఇలాంటివి ఉండవు. సాతాను శక్తికి కానీ, వాడి అనుచరులకు కానీ, వాడి ఆలోచనల్లో కూడా ఎంతసేపు విరగొట్టడము, నలగొట్టడము ఇవే. కానీ ఇక్కడ విశ్వసించిన వారందరూ ఎవరైతే ఆత్మతో నింపబడ్డారో, శక్తితో నింపబడ్డారో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నింపబడ్డారో వారందరూ కూడా ఎలా ఉన్నారు అంటే, ఆది సంఘంలో విశ్వసించిన వారందరూ కూడా ఏక హృదయము. పునరుద్ధానపు శక్తి మనకు ఏక హృదయాన్ని అనుగ్రహించునుగాక. ఏక ఆత్మయు కలవారై ఉన్నారు. ఎవడును కూడా తనకు కలిగింది వాటిలో ఏది తనది అని అనుకోలేదట. ఆ రోజుల్లో ఇది నాది అనుకోలేదట. అసలు ఇదంతా మనది అని అనుకున్న రోజులు అవి. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉన్నది. తక్కువని లేదు, పెద్దవాళ్ళని లేదు, పేదవాళ్ళని లేదు, ధనవంతులని లేదు. సమిష్టిగా వాళ్ళు పంచుకొని సంతోషంతో, ఆనందంతో వాళ్ళు ఆ రోజుల్లో జీవించేవాళ్ళు. అది మాత్రమే కాక బహుబలంగా ప్రభువైన యేసు పునరుద్ధానాన్ని గూర్చి మరి ప్రకటించడం అనేది జరిగింది. సాక్ష్యమిస్తూ వచ్చారు. దైవ కృప అందరి ఎడల, అందరి యందు అధికంగా ఉంది. ఈరోజు పునరుద్ధానపు శక్తి ద్వారా దేవుని కృప మన మీద విస్తరింపబోతా ఉన్నది. దేవుని కృప మన మీద విస్తరింపబోతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు క్రీస్తులో మొట్టమొదటిగా మనల్ని లేపాడు అన్న మాట చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి ఆలోచన చేస్తే, యోనా తిమింగలంలో 3 దినాలు ఉన్నాడు. అయితే మనుష్య కుమారుడు మరి భూగర్భంలో 3 దినాలు ఉండును అన్నాడు శాస్త్రులతో, బోధకులతో. కానీ ఆయన 3 దినాలు ఉన్న తర్వాత మరి రైజ్ అయ్యాడు, పునరుద్ధానుడయ్యాడు, తిరిగి పైకి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పునరుద్ధానము ఎందుకు అనంటే, ఇదిగో మనలకు ఒక నూతన సృష్టిని కలుగు చేయడానికి, నూతన ప్రారంభాన్ని ఇవ్వడానికి. గతకాలము ప్రారంభాలు, గత సంవత్సరం వేరే. కానీ ఇప్పుడు మాత్రము ఈ నూతన సంవత్సరంలో మనము ఈ 3వ దినంలో ఉన్నాం కాబట్టి నూతనమైన ప్రారంభం ఇవ్వడానికి దేవుడు మనకు ఆ పునరుద్ధానపు శక్తిని రిలీజ్ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వ్యక్తిగతంగా అయితే సాతానుపై మనము
మనకు విజయం ఇవ్వడానికి, ఆయన పునరుద్ధానపు శక్తిని మన మీదకి పంపిస్తూ ఉన్నాడు. సాతానుపై అధికారం ఇవ్వడానికి ఆయన పునరుద్ధానపు శక్తిని మన మీదకి పంపిస్తున్నాడు. అదేవిధంగానే సాతానుపై శక్తిని ఇవ్వడానికి, మనం వాడిని ఎదిరించడానికి, వాడితో యుద్ధం చేయడానికి మరి పరిశుద్ధాత్మ శక్తిని మనకు దేవుడు పంపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో దైవ కృప మరింత ఎక్కువగా మనం నింపుకోవడానికి, దైవ కృపలో ఎదగడానికి దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి మనకు సహాయకరంగా ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనందరి జీవితాలలో దేవుని కృప విస్తరించాలన్నా, సాతానుపై విజయము పొందాము అనంటే అది మన విశ్వాసమే అన్నాడు. కాబట్టి వాడి మీద మనము జయకరమైన జీవితం జీవించగలిగే విశ్వాసం కావాలన్నా, మూడవదిగా వాడి యొక్క అనుచరులు, వాడి యొక్క కుయుక్తులపై మనము మన జ్ఞానము, మన బలము, మన శక్తితో కాక పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో మరి పోరాటం చేయాలన్నా, ఈ 3 కార్యాలు జరగాలన్నా, ఒకటి పునరుద్ధానపు శక్తిని మనము మన హృదయాల్లోకి తల నుండి అరికాళ్ళ వరకు కూడా ఆయన శక్తిని మనము ఆశ్రయించినట్లయితే, దానిని రిసీవ్ చేసుకున్నట్లయితే, ఆ పునరుద్ధానపు శక్తిని రిసీవ్ చేసుకున్నట్లయితే మనము జయ జీవితము జీవించడానికి శక్తికరంగా, సహాయకరంగా ఉంటుంది. అతని మీద అధికారం కూడా మనకు ఇవ్వబడి ఉన్నది. మనకు ఒక అధికారం ఉంది, దానిని వాడుదాం. మనం ఇంట్లోనే కూర్చొని శాసించితే చాలా కార్యాలు జరుగుతాయి. ఒకానొక సందర్భంలో వాళ్ళు అందరూ కూడా, సాతాను గుంపు సమాజం అంతా కూడా, వాళ్ళు ఎక్కడో కూర్చొని క్రీస్తు బిడ్డల మీద వాళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అనంటే, వారు మాట ప్రకటిస్తే జరిగిపోద్ది కదా అని. ఈ రోజుల్లో చాలా మంది కూడా యాత్రలుగా నడుస్తూ పోతూ ఉన్నారు కదండి వీధుల్లో. ఇదంతా కూడా అబ్రహాము కాలంలో నీవు తూర్పుకి, పడమరకి, వెనక్కి, దక్షిణము, ఉత్తరము నువ్వు దిక్కులా ప్రయాణించి కాలినడకన నువ్వు ఎంత దూరం నడుస్తావో అదంతా నీకు ఇస్తాను అని దేవుడు చెప్పిన ఆ మాటలు పట్టుకొని చాలా మంది మరి ఇదంతా కూడా మరి అన్యుల ఆరాధించేటువంటి ఒక స్థలాలుగా మారిపోవాలని తిరుగులాడుతూ ఉన్నారు వాళ్ళు. కానీ మనకు దేవుడు అధికారం ఇచ్చాడు కాబట్టి మనం ఎక్కడున్నా సరే ఆ అధికారాన్ని మనము మాటలతో మరి జయకరమైనటువంటి జీవితం కొరకు ఆ పునరుద్ధానపు శక్తిని మనం ఏం చేయాలంటే స్వతంత్రించుకొని మనం జయకరమైన జీవితంలో జీవించుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.